సార్ ప్రజలు కూడా ముఖ్యంగా కేసీఆరే బాగుండే, ఆయన పరిపాలన బాగుంది, కాంగ్రెస్ పాలన బాగలేదని చాలా మంది మాట్లాడుతున్నారు సార్, మెజారిటీ. అది నేను రాజకీయాల్లోకి వెళ్ళను, కానీ ఆనాటికి ఈనాటికి మౌలికమైన తేడా ఏంటంటే, ఆనాడు తప్పులు జరిగిన నేను ఎన్నోసార్లు విమర్శించాను బహిరంగంగా. అవును సార్. వృధా ఖర్చులు పెట్టారు, పెద్ద పెద్ద పథకాలు. కాళేశ్వరం ఇప్పుడు అందరూ తిడుతున్నారు, మొట్టమొదటి గొంతెత్తినవాడిని నేను తెలుగునాట. ఎవరు దాని మీద ఇప్పుడు చేవెళ్ల ప్రాణహిత పథకం పేరుతో ఉన్నప్పటి నుంచి దాన్ని వ్యతిరేకించాను. తప్పని కాదు, పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూస్తే అసలు పొంతం లేదు, ఇది కాదు పద్ధతి, రైతులకు ఇంకో రకంగా మేలు చేయొచ్చు అని చెప్పని. కానీ ఎంతో కొంత అభివృద్ధి కోసం సంక్షేమానికి సమతూకాన్ని పాటించారు. ఇప్పుడేమైంది, మరీ సంక్షేమం పాలు ఎక్కువైపోయి ఏదో రకంగా ఓట్ల వేట కోసం అని చెప్పని అభివృద్ధికి తగినటువంటి మౌలిక సదుపాయాల వల్ల మిగతా విషయాలు వెనకబడుతున్నారు. ఉదాహరణకి గతంలో ఉన్న పథకాలు కూడా అమలు కష్టంగా ఉంది. ఫీ రీయింబర్స్మెంటు ఏ కాలేజీని అడిగినా కూడా నాకు చెప్తున్నారు ప్రైవేట్గా డబ్బులు రావట్లా. మరి ఫీ రీయింబర్స్మెంట్ సంక్షేమ పథకమే కదా. అవును సార్. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే కదా. అవును సార్. అమలు చేయలేకపోతున్నారు. మరి ఆరోగ్యశ్రీ చాలా చోట్ల బకాయిలు ఉంటున్నాయి, సంక్షేమ పథకాల్లో కూడా అమలు కావట్లేదు. మిగతా అభివృద్ధి ఖచ్చితంగా వెనకబడింది, మౌలిక సదుపాయాలు వగేరా. మరి సహజంగా ప్రజల నుంచి మరి ఆ గొంతు వినిపించకపోతే దేశం బాగుపడుతుందా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయవలసిన పని చేయకపోతే ప్రజలు గొంతు విప్పాలా, ఏ పార్టీ అయినా కూడా. అది కూడా లేకపోతే ఇంక దేశాన్ని కాపాడుకోగలమా? సార్ ముఖ్యంగా ప్రజలకి ఎన్నికల్లో హామీలు కావాలా సార్, డెవలప్మెంట్ కావాలంటారా? ఖచ్చితంగా దీర్ఘకాల అభివృద్ధి. ఇప్పుడు ఈవేళ రేపు పరగడిపోయి, మళ్ళీ రేపు పరగడిపోయి కదా, ఇవాళ మీరు భోజనం పెట్టారు, నా సృష్టిగా భోజనం పెట్టారు, ఆకలి ఉందని చెప్పని సంతోషం. నరేష్ థ్యాంక్ యూ, మంచి భోజనం పెట్టావు అన్నాను. రేపు మళ్ళీ ఆకలి వేస్తుందా లేదా? అవును సార్. సమస్య పరిష్కారం అయిపోయిందా? అందుకే చైనీస్ సామెత ఏం చెప్తారు, ఆకలి కొన్నవాడికి ఖచ్చితంగా మనం కడుపు నింపాలి, వద్దంట్లా నేను. కానీ అదే పరిపాలన అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకొకటి లేదు. నిజంగా దీర్ఘకాలంలో వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు ఇవాళ చేపలతో భోజనం వండించడమా చైనీస్ సామెతలో చెప్పేది వాళ్ళు, లేకపోతే చేపలు పట్టడం నేర్పి ఒక గాలాన్ని ఇవ్వటమా, వాళ్ళనో గాలాన్ని ఇవ్వటమా, ఏది ముఖ్యం? గాలం ఇవ్వటమే సార్. కాబట్టి దీర్ఘకాలంలో బతుకులను బాగు చేయకుండా నేను దాతని, నువ్వు నా దగ్గర అర్థించేవాడు, నేను నీకు ఇస్తున్నాను అన్న భావన ప్రజాస్వామ్యంలో ప్రజలను అవమానించడం అవుతుంది సార్. అలాగే హైడ్రాకి సంబంధించి హైడ్రా పనితీరు ఏ విధంగా ఉందంట సార్? వ్యతిరేకత అయితే కూడగట్టుకుంది మన దేశంలో. ప్రధానికి 2 రోజుల పాటు అడావిడి మర్నాడు గందరగోళం. అట్లా కాదు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నేను గట్టిగా పోరాడుతాను. హైదరాబాద్ నగరంలో ఈ ట్యాంకులన్నీ కూడా కుకటిపల్లిలో మీరు చూస్తే ఆనాడే బౌండరీలన్నీ గుర్తించి అన్ని కంచెలు వేయించాను నేను, కబ్జాలు లేకుండా. కాబట్టి కబ్జాలు ఆపాలనే విషయంలో ఎవరు కాదనరు. కానీ 2 విషయాలు మనం పట్టించుకోకుండా ఏదో ఆర్భాటం చేస్తే 4 రోజులు ప్రచారం వస్తుంది, కానీ చివరికి ఏమీ ఫలితం రాదు. మొట్టమొదటిది, 10,000 మంది నిరుపేదలు పొట్ట చేత పట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద నైపుణ్యం లేకుండా, పెద్దగా ఆదాయం లేకుండా హైదరాబాద్ వస్తున్నారు. వాళ్ళందరికీ అక్కడ స్థానికంగా ఏదో చిన్న చిన్న ఇళ్ళు మరొకటి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అవును సార్. ప్రభుత్వం ఆనాడు పట్టించుకోవాలి. చాలా చోట్ల వాళ్లే బిల్డింగ్స్ అప్రూవల్ ఇచ్చారు, పట్టించుకోవాలి. ఇప్పుడు అకస్మాత్తుగా గీత గీసి కూల్చి పారేస్తామంటే ఒక పేద దేశంలో ఇది ఆషామాషి కాదు. వాళ్ళ జీవితాల సంగతి ఏంటి, వాళ్ళ ప్రత్యామ్నాయం సంగతి ఏంటి, ప్రతిఘటన వస్తుంది. మీ తప్పుల వల్ల వచ్చినాయి ఇవన్నీ కూడా. మీరందరూ కూడా లంచాలు మెనగడం వలనో లేకపోతే మీకు ఉదాసీనంగా ఉండటం వల్ల వివిధ కారణాల వల్ల ఆక్రమణలు వచ్చినాయి. కాబట్టి ట్రైన్కి అడ్డుపడుతోంది, మరి దీనివల్ల ప్రవాహం ఆగిపోతే మొత్తం మురుగునీరు పారుదల కానీ లేకపోతే మరొకటి కానీ వర్షం నీరు పారుదల కానీ నాశనం అయిపోతుంది అన్నప్పుడు గట్టిగా పట్టించుకోవాలి. ఉదాహరణకి నాకు బాగా గుర్తుంది, నేను శాసనసభ్యుడిగా ఉండగా డ్రైన్ మీద ఒక ప్లాట్ఫామ్ కట్టేసి 3 అంతస్తు బిల్డింగ్ కట్టేశారు. డ్రైనేజ్ పైన, డ్రైన్ మీదే. డ్రైన్ పక్కన ఒక గజం ఆక్యుపై చేయడం కాదు. అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ చెప్పాను, లోకల్గా వాళ్ళు డిప్యూటీ కమిషనర్ వీళ్ళు చేయలేరు, ఈ జోనల్ లేకపోతే డిప్యూటీ కమిషనర్లు ఒత్తిడి లొంగిపోవాల్సి వస్తుంది, మీరు మున్సిపల్ కార్పొరేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్వాడ్లను పంపించేసి ఇలాంటివి తొలగించాలని చెప్పాను. వాళ్ళు ఒక శనివారం ఆదివారం తొలగించడం మొదలెట్టారు. వెంటనే అప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న వివిధ పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, వేరు పార్టీలు ఒకరు పడదు. ఈ విషయంలో అందరూ కలిసిపోయి అర్జెంటుగా గవర్నమెంట్లో ఉన్నత స్థాయికి వెళ్ళి దాన్ని ఆపించారు. ముందు ఓకే 4 రోజుల లోపల ఆ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేయించారు. స్వలాభం కోసం మీరే చేయించింది ఇది, ఇవన్నీ మీ వల్ల వచ్చినాయి. ఇవాళ ఒక్కసారిగా గుండెలు బతుకుంటే ఎట్లాగా? కాబట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకుండా, సిస్టమేటిక్గా చేయకుండా హడావిడిగా చేస్తే ఉపయోగం ఉండదు. రెండోది, ఊళ్ళో వందలాది లేక్స్ ఉన్నాయి. అవును సార్. ఒకప్పుడు మంచినీళ్ళ చెరువులు, హుస్సేన్ సార్ కూడా మంచినీళ్ళ చెరువే. అవును సార్. ఇవాళ ఏమవుతుంది, ఇన్ని బిల్డింగ్లు వస్తున్నాయి హైదరాబాద్ నగరంలో, అన్ని అప్రూవల్తో వస్తున్నాయి. సోలర్ కనెక్షన్ ఎన్నిటికున్నది? హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 27 లక్షల ఇళ్ళుంటే, కుటుంబాలు, ఇళ్ళు కాదు కుటుంబాలు, హౌస్ హోల్డ్స్ అంటాం. 9 లక్షలు 10 లక్షలు దాటి
మీకు సివరేజ్ కనెక్షన్ లేవు. 10 లక్షల వరకు కూడా. మిగతా 15-16 లక్షలకి 23 లక్షలు అనుకుంటాను ఇల్లు ఉంది. 9 లక్షలకు సివరేజ్ కనెక్షన్ ఉన్నాయి. మిగతా 14-15 లక్షల ఇళ్ళకి సివరేజ్ కనెక్షన్ లేదు, మురుగునీటి పారుదల లేదు. మీరేం చేస్తున్నారు, ఏదో అక్కడ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టిన మరొకటి కాగితం మీద పెడుతున్నారు, కాగితం మీద చూపెడుతున్నారు, కానీ పక్కన ఉన్న లేక్లోకి మలమూత్రాలు పైపు చేస్తున్నారు. అవన్నీ మీరు చేశారు. అవన్నీ సరిచేయకుండా మీరు లేకులను ఉద్ధరించేది ఎట్లా ఉంటుంది? ఇది ఒక్కరోజు జరిగే పని కాదు, ఒక ఆటోతో అయ్యే పని కాదు. మొత్తం మీ మురుగునీటి పారుదల వ్యవస్థను పూర్తిగా సరిదిద్దారు. అలా చేయకుండా లోతైనటువంటి పరిశీలనతో, ఆలోచనతో, ముందు చూపుతో చేయకుండా ఆర్భాటంతో మొదలెడితే 2 రోజులు ప్రచారం అవుతుంది, 3వ రోజు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.